ఇక క్రూడ్ ఆయిల్ కుతుకుతుతో స్టాక్ మార్కెట్లు ఢమాలన్నాయి. ఆసియా మార్కెట్ల బాటలోనే భారీ నష్టాల్లో భారత మార్కెట్లున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 2200 పాయింట్లు కోల్పోయింది సెన్సెక్స్. 700 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది నిఫ్టీ. అడిగి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ఉన్నారు లైవ్లో ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. సుకుమార్, ఏంటి ఇంత ఘోరంగా క్షీణం కావడానికి రీజన్స్ ఏంటి క్లియర్గా, అండ్ ఎప్పటిలోగా సర్దుకునే అవకాశం కనిపిస్తుంది? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా దగ్గరలో? పృథ్వీ, ముఖ్యంగా మనకి యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ మీద దాడులు ఉధృతంగా జరుగుతున్న తరుణంలో $60 నుండి $80 వరకు వచ్చి దాదాపు వారం పాటు చాలా స్థిరంగా మనకి క్రూడ్ ఆయిల్ ధరలు మనకి మార్కెట్లో నిలబడ్డాయి. కాకపోతే అనూహ్యంగా ఎప్పుడైతే చమురు క్షేత్రాలని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసిందో, దానికి తోడుగా అమెరికా కూడా ఏదైతే చమురు క్షేత్రాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ధ్వంసం చేస్తామని చెప్పి ప్రకటించిందో, దీంతో ఒక్కసారిగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాదాపు $120 వరకు వెళ్ళింది. అంటే దాదాపు మనం కనుక గమనిస్తే యుద్ధం ముందుకి ఇప్పటికీ డబుల్ అయినట్టుగా మనం చూడాలి. దీనివల్ల స్టాక్ మార్కెట్లన్నీ కూడా ఈరోజు అతలాకుతలమైనాయి. ముఖ్యంగా మనకి టోక్యో విషయానికి వస్తే టోక్యో స్టాక్ మార్కెట్ దాదాపు 3700 పాయింట్లు నష్టపోయింది. మన సెన్సెక్స్ 2320 పాయింట్లు ప్రస్తుతం మనకి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వస్తే దాదాపు 711 పాయింట్లు. అండ్ ఇంకొక వైపు కనుక మనం గమనిస్తే రూపాయి కూడా భారీ ఎత్తున పతనమై మనకి 92.20 అంటే $92.20 వరకు కూడా అగైనెస్ట్ డాలర్ పతనం అవ్వడం జరిగింది. సో వీటినన్నింటినీ కనుక గమనిస్తే యుద్ధ వాతావరణం ఏదైతే నిన్నటి వరకు ఉందో అది మరో డైరెక్షన్ తీసుకుంది అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు క్లియర్గా ట్రంప్ నిన్న నైట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఏదైతే క్రూడ్ ధరలు పెరుగుతున్నాయో అది మేము చేస్తున్న యుద్ధం, అంటే ప్రపంచం కోసం మేము చేస్తున్న యుద్ధం కింద అభివర్ణిస్తూ తను చెప్పిన మాటలు బట్టి చూస్తే ఇది ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే రేటు పెరిగిందో అది యుద్ధంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పి కూడా తను అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో $140-150 వరకు కూడా బ్రెంట్ క్రూడ్ వెళ్లే అవకాశాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు భారత ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రేట్లు పెంచకుండా, అంటే సామాన్యుడికి ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి, ఆ లాసెస్ ఏవైతే ఉన్నాయో అది మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు రష్యా నుండి కూడా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. రష్యా నుండి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మనకు అంతర్జాతీయ మార్కెట్ల కన్నా కొద్దిగా డిస్కౌంట్లో దొరుకుతుంది తప్ప పాత రేట్లో దొరికే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రభావం మనకి ఈ కంపెనీలు ఎన్ని రోజుల వరకు ఈ నష్టాలు భరిస్తాయనేది కూడా మనం వేచి చూడాలి. సో దీన్ని బట్టి చూస్తే ఓవరాల్గా స్టాక్ మార్కెట్లు కూడా ఒక విధంగా షాక్కు గురై రాబోయే రోజుల్లో మరింత పతనం దిశగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే మన భారత్ మార్కెట్లకి విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతుండడం ఒకవైపు అయితే, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ప్రతి నెల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా రిడీమ్షన్ వైపు వెళ్తే కనుక మన మార్కెట్లో మరింత పతనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పృథ్వీ. రైట్ సుకుమార్.